1000 స్తంభాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలను సందర్శించారు. ఆలయంలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతి హోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారన్నారు. తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని తెలిపారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కాకతీయుల శిల్పకళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వెమ్లవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువజాము నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 12 గంటల వరకు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ చాళక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు. దీంతో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో కొద్దిసేపటి క్రితమే ధర్నాకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు జీవో 3 వల్ల జరిగే నష్టం గురించి ధర్నాల్లో వివరించనున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా వ్యతిరేకత ప్రభుత్వం పాలన సాగిస్తుందని కవిత ఆరోపించారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవిత నిన్న మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలకు తరతరాల పాటు నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం జీవో 3ను జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అనుమతి లభించకపోయినా ధర్నా చేసి తీరుతామని ఆమె తేల్చి చెప్పారు.